అంగీకరించాల్సిన బాధాకరమైన విషయం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయనంత దారుణమైన, అత్యంత ప్రమాదకరమైనటువంటి రాజకీయాల గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ దిశగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేని ఏమంటారు రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ కూడా. అత్యంత డేంజరస్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఆయన అవలంబించాలనుకుంటూ ఉన్నారు. అదే మతాన్నో, దేవున్నో ఇటువంటి అత్యంత నీచమైన రాజకీయం. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రాజకీయం జోలికి పోలేదు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థుల కంటే కులం, మతం, దేవున్నో ఇట్లా పెట్టి రాజకీయాలు చేస్తే సమాజం నాశనం అయిపోతుంది అని చెప్పి బాధపడి ఇటువంటి రాజకీయాలు వ్యతిరేకించే వాళ్ళకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొందరు కీలక నేతలు కూడా ఈ రాజకీయం నచ్చడం లేదు అన్నది నిజం. అండ్ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య సర్క్యులేట్ అవుతున్నటువంటి మెసేజ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. అది కూడా ఒక రకంగా ఆవేదనతో వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్న మెసేజ్. ఆ మెసేజ్లో ఏముంది? స్ట్రాటజీ చర్చల స్థానంలో బ్రోకర్ల వికృత సలహాలు అనే హెడ్డింగ్ తోటి తెలుగుదేశం పార్టీ గత 40 ఏళ్లుగా అనుసరిస్తున్న ఒక గొప్ప ప్రజాస్వామిక పోకడ స్ట్రాటజీ కమిటీ చర్చించడం. కీలకమైన 10 మందితో ఈ కమిటీ ఏర్పడేది. ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు దాదాపు ప్రతిరోజు ఈ 10 మందితో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడేవారు. అంతకు ముందు రోజు జరిగిన సంఘటనల మీద చర్చ నడిచేది. స్పందన ఏ తీరులో ఉండాలో సలహాలు తీసుకునేవారు. వాటికి అనుగుణంగా వెంటనే నిర్ణయాలు జరిగేవి. అధికార ప్రతినిధుల ప్రెస్ కాన్ఫరెన్స్లకు ఈ కమిటీ నిర్దేశాలు మార్గదర్శకంగా పనిచేసేవి. దానివల్ల పార్టీలో ప్రజాభిప్రాయం ప్రతిఫలించేది. ఉన్నతమైన ప్రజాస్వామ్య ప్రమాణాలు, సాంప్రదాయాలు పాటించేవారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ కమిటీ లేదు, ఆ చర్చలు లేవు. ఉన్నదల్లా పార్టీ ఆఫీస్ 3వ అంతస్తులో జరిగే రాజకీయ బ్రోకర్ల గూడు పుటానీలు మాత్రమేనట. వాళ్ళ పార్టీ ఆఫీస్ 3వ అంతస్తులో జరుగుతాయట. కిలారి రాజేష్, లింగమనేని రమేష్, సానా సతీష్, మాజీ ఎన్నికల ప్రధాన అధికారి కుమారుడు శ్రావణ్, ఈయనెవరో తెలియదు నాకు, శ్రావణ్ ఒక 10 మంది వరకు ఒక మాఫియా కాకస్గా వ్యవహరిస్తున్నారట. తాము లోకేష్కు అంతరంగికులమనే అర్హతతో ప్రభుత్వం మొత్తం మీద పెత్తనం చేస్తున్నారు అని, ఏ అధికారి ఏ పని చేయాలన్నా ఈ ముఠా నుంచి ఆదేశాలు వెలువడాలి అని, వాటికి లోకేష్ సమ్మతి ఉన్నట్లు లెక్కట. కిలారు రాజేష్ ఫోన్ కాల్కు లోకేష్ మాటకున్నంత విలువ మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏదైనా జోక్యం చేసుకున్నాడా? అధికారులు సవినయంగా చెబుతున్నారట, సార్ మాకు వేరే ఆర్డర్స్ ఉన్నాయి, మీ మాట వినలేము అని. ఏంది చంద్రబాబు గారికే? దానితో చంద్రబాబు ప్రెస్ హాజరైన సమావేశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉపన్యాసాలు తప్ప ఫైళ్ళు చూడడం, ఉత్తర్వులు ఇవ్వడం వంటి సాహసాల జోలికే వెళ్ళడం లేదట. పుత్రోత్సాహం అంతా గాఢంగా ఉంది. మరి కఠినమైన పదాలే వాడారు చూడండి. ఒక ఆవేదనతో వీళ్ళు ఈ మాఫియా ముఠ 100 కోట్ల రూపాయల వసూలుకు ప్రణాళికలు రచించి దిగ్విజయంగా అమలు చేస్తున్నది కాబట్టి లోకేష్కి వారి మీద గురి బాగా కుదిరినట్లుంది. చంద్రబాబు నియమించుకున్న రాబిన్ శర్మ బృందం, రియల్ టైం గవర్నెన్స్ అధికారులు కూడా ఈ ముఠా ఆజ్ఞలను మాత్రమే పాటిస్తున్నారు. నోరు విప్పి మాట్లాడతారు అనుకునే ఏ తెలుగు నాయకుడికి కూడా లోకేష్తో కానీ చంద్రబాబుతో కానీ అపాయింట్మెంట్ దొరకకుండా చేయడంలో కూడా ఈ ముఠా సఫలీకృతం అవుతున్నదట. బయట జరిగే ఏ సంగతి ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక ఉక్కు కవచం నిర్మించి వేశారన్నమాట. ఇటువంటి పోకడ తెలుగుదేశం పార్టీలో ఊహకు కూడా అందనిది. దీని ఫలితం ఈ జన్మలో మరచిపోలేనంత ఘాటుగా కొందరికి ఉండబోతోంది. భవిష్యత్తులో అది కనపడబోతోంది అని చాలా చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్యనే. అంటే దీంట్లో ఇదంతా కూడా ఒక ఆవేదననే కనిపిస్తుంది వాళ్ళకు. వాళ్ళు చూసినా కూడా పూర్తిగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే మారిపోతూ ఉంది, అత్యంత డేంజరస్ వైపు. మరి అందులో వాళ్ళే కూరుకుపోయి మునిగిపోతారా?
నేను నిన్న రాత్రే చెప్పా, వీళ్ళ రాజకీయం సక్సెస్ అయితే వీళ్ళ 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 పార్టీ గురించి ఇదంతా చరిత్రలోనే మాట్లాడుకోవాలి. ఇక వీళ్ళ రాజకీయం సక్సెస్ అయితే వాళ్ళు ఉండరు ఫస్ట్, అది సక్సెస్ అయితే ఇంకెవరో హైజాక్ చేసేస్తారు. ఇక్కడ వాళ్ళ పోకడది కాదు.